ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. అనగా నా ప్రోగ్రాం సోమవారం ఇస్తూ ఉన్నాను కనుక ఈలోగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఇప్పటికి యాక్చువల్లీ మనము ఇజ్రాయెల్ దేశానికి నెక్స్ట్ బ్యాచ్ని తీసుకొని వెళ్ళాలి. మేము ముందు నుంచి ఆలోచన చేసిన విషయం ఏమిటంటే, ఆరాధన టీవీ ఛానల్ తరఫున ప్రభు చిత్తమైతే ఈ మే 25, 26 తారీఖులలో తీసుకుని వెళ్ళొచ్చు అని అనుకుని ఉన్నాం. అయితే ఇంకా 1-2 కొన్ని సీట్స్ ఫిల్ అవ్వడం కొరకును, అలాగనే ప్రజలు ఒకవేళ ప్రభు చిత్తమైతే సెలవు రోజులలోగా వెళ్ళాలనుకున్నటువంటి వారు కొందరు, స్కూల్స్ మొదలైన తర్వాత పిల్లల్ని స్కూల్స్కి పంపించుకొని అప్పుడు రావాలనుకున్నటువంటి వారు కొందరు, ఇలాగున అటు ఇటు అవుతూ ప్రభు చిత్తమైతే ఇప్పుడు ఇంకా మేము ఫైనల్ నిర్ణయానికి వచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే, జూన్ నెలలో ఆ బ్యాచ్ని తీసుకొని వెళ్ళడానికి ఆరాధన ఛానల్ తరపున హోలీ ల్యాండ్ టూర్స్కి అనగా ఇజ్రాయెల్ దేశానికి తీసుకొని వెళ్ళడానికి ఆలోచన కలిగి ఉన్నాం. ఈ విషయంలో ఒకవేళ ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు వెంటనే నన్ను కానీ లేక ఆరాధన టీవీ ఛానల్లో మేము ఇస్తున్న నెంబర్స్ కానీ వారిని మీరు సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోగలిగినట్లయితే గనక మిమ్మల్ని నేను దగ్గరుండి మన ఆరాధన టీవీ ఛానల్ తరపున యెరూషలేమునకు ఇజ్రాయెల్ దేశానికి తీసుకుని వెళ్ళి మన ప్రభుని గూర్చిన స్థలాల్ని చూపించి క్షేమంగా తీసుకొని రావడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. దేవుని కృప మన మీద ఉండి దేవుడు ఎంతవరకు మేము తీసుకొని వెళ్ళిన బ్యాచెస్ అన్నింటినీ క్షేమంగా తీసుకొని వెళ్ళి క్షేమంగా తీసుకొని రావటం జరుగుతూ వచ్చింది కనుక ఇప్పుడు కూడా మిమ్మల్ని కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. సో ఇఫ్ దెర్ ఈస్ సంబడీ దట్ వుడ్ స్టిల్ లైక్ టు గో టు ఇజ్రాయెల్ వెళ్ళాలన్న ఆశ మీకు ఉన్నట్లయితే, నేను మీటింగ్స్కి వస్తున్నప్పుడు చాలామంది చెప్తున్నారండి మేము రావాలని ఆశపడుతున్నామని అంటూ ఉన్నారు. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రాంతంలో ఉన్నటువంటి వారు, సో అలాంటి వాళ్ళు ఇప్పుడు సంప్రదించండి. జూన్ నెలలో మేము తీసుకొని వెళ్ళే ఈ యుద్ధం అనంతరం తీసుకొని వెళుతున్న ఫస్ట్ బ్యాచ్గా మీరే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఆసక్తి కలిగిన వాడు వెంటనే నన్ను కానీ లేదంటే కనుక మన యొక్క ఆరాధన టీవీ ఛానల్లో మేము హోలీ ల్యాండ్ టూర్స్ కొరకు ఇస్తున్న ఆ నెంబర్స్ని కానీ సంప్రదించి మనం అందరం కలిసి ఆరాధన ఛానల్ తరపున ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి చూసి వద్దామండి. ఎందుకనంటే యేసు రాకడ అతి సమీపించి ఉన్నది. ఆ యేసు రాకడలో ఒకవేళ వెళ్తే మహిమ దేహముతో మనం వెళ్తాం. ఎత్తబడి గుంపులో ఉంటే గనక మనం మహిమ దేహముతో యెరూషలేమునకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈలోగానే ఏం జరుగుతుందో మనకు తెలియదు గనక మనం ఒకవేళ ఆ యొక్క దేశానికి వెళ్ళాలి, ఆ ప్రభు పుట్టిన సంచరించిన చనిపోయి తిరిగి లేచి ఆరోహణుడై మళ్ళీ ఎక్కడికి అవరోహణుడుగా రెండవ రాకడలో ఆయన దిగి రాబోతున్నారు. ఆ స్థలాలన్నీ కూడా చూచి ఆత్మీయ మేలులు పొందుకొని ఆ ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడడానికి మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. గడిచిన వారం నేను మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన మాటగా నేను తీసుకున్నాను. అదేంటనంటే, మోషే గారితో దేవుడు మాట్లాడిన ప్రకారంగా నేడు రేపు 2 దినాలు ప్రజలను పరిశుద్ధపరచము, 3వ నాటికి ప్రజలు తమ వస్త్రములను ఉతుక్కొని వారు సిద్ధముగా ఉండాలి అనే విషయాన్ని ప్రభుని రాకడ సందర్భములో పాత నిబంధనలో నుంచి ఉన్న విషయంగా నేను మీతో పంచుకొని ఉన్నాను. ఈరోజు కూడా అదే ఆలోచనతో నేను మీ ముందుకు వస్తూ ఉన్నా. 2 దినాలు అయిపోయినాయండి. యేసు ప్రభువారు మన కొరకు సిలువలో రక్తాన్ని కార్చి ఆ రక్తముతో మనం శుద్ధి చేయబడ్డానికి, కడగబడడానికి, పవిత్రపరచబడ్డానికి, మన పాపముల నుండి మనం విడిపించబడ్డానికి 2 దినములు అనబడిన 2000 సంవత్సరాలు అయిపోయినాయి. 2001 నుండి ఆల్మోస్ట్ మనం 3వ దినం అనే కాలములో మనం ఉండి ఉన్నాం. ఆయన ఏ క్షణమో ఏ గడియో ఆయన తెల్లారిన తర్వాతే వస్తారు, సాయంకాలానికే వస్తారు, మధ్యాహ్నమే వస్తారు, వేకువజామునే వస్తారు, ప్రొద్దుగుంకు వేళలో వస్తారో మనకు తెలీదు. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ ఇన్ ద 3rd డే. ఇప్పటికే మనము 3వ దినములోనికి మనం వచ్చేసాం. సో ఇక జరగవలసిందల్లా ఏమిటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ, అది కూడా ఆయన మధ్యాకాశానికి రావడం, మనమందరము మహిమ దేహముతో ఆ ప్రభుని ఎదుర్కొనడం, ఇది ఇక జరగవలసినటువంటి కార్యం. నేను పోయిన వారం అడుగుతూ నేను చివరిలో ఒక మాట అన్నాను, ఆర్ యూ రెడీ అని చెప్పేసి. గడిచిన దినాల్లో CGC కార్యక్రమాలు అవి జరుగుతున్నప్పుడు మా దగ్గర కూడా అనేక మంది బిడ్డలు వచ్చి ఉన్నారు. వాళ్ళు ఒక మాట మధ్య మధ్యలో ఆర్ యూ రెడీ అని అంటే వీళ్ళ పిల్లలు ఓ ఎస్ వీఆర్ రెడీ అని చెప్పేసి వీళ్ళు కూడా గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు. ఆర్ యూ రెడీ? నేను మిమ్మల్ని అడుగుతున్నా,
ఆర్ యు రెడీ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ కొరకు అన్నట్లుగా మీరు సిద్ధముగా ఉండి ఉన్నారా? ఇది నా ప్రశ్న. ఒకవేళ సిద్ధంగా లేకపోతే పోయిన వారం నేను మీతో పంచుకున్నట్లుగా మీ కొరకు చిందింపబడిన ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మీ మీద నేను పలిక, ఆ యొక్క రక్తములో మీరు శుద్ధి చేయబడి ఉన్నాము అని సత్యమైన ఈ సువార్తను నమ్మాలి. నమ్మినప్పుడు అది మీకు దేవుని యొక్క శక్తిగా, మీకు రక్షణ కలుగచేసే దేవుని యొక్క శక్తిగా, మీకు ఆ మోక్షాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని, రాకడలో ఎత్తబడే విషయాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. సో సింపుల్. ఆయన చేయవలసిన కార్యాన్ని దేవుడు చేసేశారండి. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటనంటే ప్రకటించబడుతున్న ఈ సత్య సువార్తని నమ్మండి. మీ కొరకే యేసు రక్తమును కార్చి ఉన్నారు. ఆయన యొక్క రక్తములో ఆయన మిమ్మల్ని, మీ యొక్క పాపములన్నిటినీ ఆయన క్షమించి ఉన్నారు. మీ వస్త్రములను ఉతికి తెలుపు చేసి ఉన్నారు. మీకు రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చి ఉన్నారు. నీతి అనే వస్త్రాన్ని కప్పి ఉన్నారు. మనం ఆయన రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండి ఉన్నాము. ఈరోజు నేను తీసుకున్న మాట ఏంటంటే లూకా సువార్త 24వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నమాట. ఏమని అంటూ ఉన్నారనంటే, అక్కడ దేవదూతలు కనబడి అక్కడికి వచ్చిన స్త్రీలైనటువంటి వారితో మాట్లాడుతూ, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగా మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచుననేటువంటి ఒక మాట ఆయన చెప్పినది జ్ఞాపకము చేసుకొనండి అని అది వారు చెప్పినటువంటి ఒక మాట, ఆ స్త్రీలతో చెప్పిన మాట. ఈరోజు నేను అదే జ్ఞాపకం చేస్తున్నాను. యేసు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన తిరిగి లేచి ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కసారి మన కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మన క్యాలెండర్ని బట్టి మనం చూసినట్లయితే శుక్రవారం నాడు యేసు చనిపోయారు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అప్పుడు శనివారం నాడంతా అది 2వ రోజు, ఆదివారం నాటికి 2.5 రోజులే కదా, 3 రోజులు ఆయన సమాధిలో ఎక్కడుండి ఉన్నారు. 3వ దినమున అనేటప్పుడు 3వ దినం అయిపోవాలి కదా, ఇలాగ గలిబిలు అయిపోతూ ఉంటాం. బట్ డోంట్ వరీ, ఈరోజు నేను మీకు ఇవ్వగలిగిన వివరణ లేకపోతే కొంత దాని గురించిన అవగాహన ఏమంటానంటే, ఇప్పటికి కూడానండి ఇశ్రాయేలీలైనటువంటి వారికి ఉన్న ఆ వాడుక, వారికి ఉన్న విధానం ఏంటంటే, మన గడియారం మధ్యరాత్రి 12 అయ్యాక మనకి డేట్ మారుతుంది. గడియారంలో డేట్ ఉంటే డేట్ మారుతుంది. ట్రైన్ రిజర్వేషన్స్ కూడా చేసేటప్పుడు ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటాం. 12 గంటల 2 నిమిషాలకి 3 నిమిషాలకు ఒకవేళ ఆ ట్రైన్ అనుకోండి 12 కదా అని చెప్పేసి ఆ ముందు రోజు వేసుకుంటే ఆ ముందు రోజు వెళ్ళిపోద్ది తెల్లరగట్ల. ఇప్పుడు ఇది 12 దాటేసరికి మనం డేటు మార్చి వెయ్యాలి. ఆ రోజు ఒకవేళ ఏ డేటో, ఒకవేళ ఈరోజు 26వ తారీఖు అనుకోండి, 26వ తారీఖు రాత్రి 12 గంటల 3 నిమిషాలకు ఒక ట్రైన్ మనం ఎక్కాలనుకోండి, రిజర్వేషన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే 12 గంటలు దాటిన తర్వాత ఉన్నది కనుక 27వ తారీఖు మాకు ట్రైన్ రిజర్వేషన్ కావాలని మనం పెట్టుకోవాలి. ఇశ్రాయేలీలైనటువంటి వారికి ఉన్న వాడుక ఏంటంటే, సాయంత్రం 6 అయితే వాళ్ళ క్యాలెండర్ మారుతుంది, వాళ్ళ డేట్ మారుతుంది. అందుకని నేను ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు అండి, మేము ఏడుపుల గోడ దగ్గరికి ఎప్పుడైనా ఉంటుంది, ఏడుపుల గోడ అక్కడికి ఏ టైంలో అయినా సరే మనం వెళ్ళొచ్చు. అందుకని అన్నీ ముగించుకొని మళ్ళీ చర్చిలు మూసేస్తారు కనుక ఆ చర్చెస్ చూడవలసిన ప్రదేశాలు అవన్నీ కూడా చూసుకొని అప్పుడు మేము బయలుదేరి సాయంకాలానికి మేము ఏడుపుల గోడ దగ్గరికి వస్తూ ఉంటాం. అది శుక్రవారం సాయంకాలం అనుకోండి, శుక్రవారం సాయంకాలం 6ంటికి డేట్ మారితే అది శనివారం లెక్కల్లోనికి వాళ్ళకి వచ్చి వాళ్ళ యొక్క విశ్రాంతి దినము లేక సబ్బాతు దినం అని అంటారు కనుక ఆ టైంలో 6 దాటాక మేము ఇక్కడ తీసుకొస్తే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఫోటో ఆ కెమెరాలు తీసుకొని లేకపోతే ఆ యొక్క సెల్ ఫోన్ తీసుకొని ఫోటోలు తీసుకోవడానికి వెంటనే సెక్యూరిటీ పోలీసు వారు ఉంటారు, వాళ్ళు వస్తారు. అలాగే నో దిస్ ఈజ్ సాబాత్, యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఎనీ ఫోటో. ఇక్కడ ఇది యూదులకు సంబంధించిన ప్రదేశం కనుక సబ్బాతును మీరు ఆచరించాలి, మీరు ఇక్కడ ఫోటో క్లిక్ కొట్టకూడదు, ఫోటో క్లిక్ చేయకూడదు అని చెప్పేసి అంటారు. అంటే సాయంకాలం 6 గంటలకి వారికి డేట్ మారుతుంది కనుక
అందుకే ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది శుక్రవారం నాడు సాయంకాలం అవుతుందనగా మధ్యాహ్నం 3 గంటలకి ఆయన సిలువలో తన ప్రాణాన్ని, తన ఆత్మని తండ్రి చేతులకు అప్పగించినటువంటి యేసు దేహాన్ని యూదులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిగతా పెద్దవాళ్ళు, విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏమన్నారంటే, అయ్యో 6 అయిందంటే కనుక సబ్బాతు దినం మొదలైపోద్ది, సబ్బాతు దినం మొదలైందంటే శిలువ మీద నుంచి ఆ శవాన్ని దించడానికి ఎక్కువ ఉండదు, అవ్వదు, ఆ రోజంతా అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఏమైపోద్దో, ఎలాంటి పరిస్థితి వస్తుందో, కనుక పిలాతు దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని శుక్రవారం సాయంకాలం 6 గంటల లోపే ఆయన దేహాన్ని తీసుకొని వచ్చి తొలిచిన సమాధిలో ఆయన దేహాన్ని ఉంచడం జరిగింది. అక్కడికి ఒక రోజు అయిపోయింది. శుక్రవారం సాయంకాలం 6 గంటలకి, సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు 2వ రోజు అయిపోయినటువంటిది. ఆయన చనిపోయి ఆయన సిలువ వేయబడి 2వ రోజు గడిచిపోయినటువంటిది. శనివారం సాయంకాలం 6 గంటల నుంచి అది 3వ దినంలోనికి లెక్కల్లోనికి వస్తుంది. ఆయన 3వ దినమున సమాధిని గెలిచి లేచినటువంటి ఒక విషయం, ఆయన మృత్యుంజయుడై లేచినటువంటి ఒక విషయం. సో అక్కడ అందుకని ఆ దూతలు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేవవలసి ఉన్నదని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన చెప్పారు కదా 3వ దినాన్ని తిరిగి లేస్తానని, కనుక అది జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. ఈ రోజున మీకును అదే నేను జ్ఞాపకం చేస్తున్నాను. అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ 3rd డే ఇన్ కనెక్షన్ విత్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ, దానితో ఈ 3వ దినము ఆయన సమాధిని జయించి లేచిన ఈ విషయానికి రాకడకని ఏంటి సంబంధం అని ఆలోచన చేసినట్లయితే చెప్తాను, వినండి. మొదట ఒక విషయాన్ని చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పెళ్ళిళ్ళలో మనం ఆ వాక్య భాగాల్ని చదివిస్తూ మన పితరులు, మన పెద్దలు సైతము పెళ్లి కుమారుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వివరిస్తూ సంఘాన్ని పెళ్లి కుమార్తె అన్నట్లుగా వివరిస్తూ వచ్చినారు. కాసేపు ఆలోచన చేశాను నేను. యేసుక్రీస్తు వారు ఆయన పెళ్లి కుమారుడు. ఇప్పుడు సంఘము పెళ్లి కుమార్తె అన్నదాని కంటే ఇంకా విషయాలు వివరంగా ఉన్నాయి. గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తాను రా అని చెప్పేసి అని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో అక్కడ చెప్పబడినటువంటి ఒక మాటలు ఉన్నాయి. 18, 19 అధ్యాయాల దగ్గర మనం చూచినప్పుడు, 20వ అధ్యాయం దగ్గర మనం చూచినప్పుడు వ్రాయబడుతున్నటువంటి ఒక మాటలు. కానీ సంఘాన్ని గురించి ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తున్నప్పుడు భార్య భర్తలను గురించి వ్రాస్తూ యేసుక్రీస్తు వారికి సంఘానికి మధ్యలో ఉండే ఆ ప్రేమను గురించి, విధేయతను గురించి భార్య భర్తల కొరకు రాసి ఉన్నారు ఆయన. అందుకే ఆయన ఏమంటారంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్య భర్తకు లోబడి, భార్య భర్తల బంధం అది. ఇక్కడ క్రీస్తు సంఘమును గురించినటువంటి ఒక విషయం. అలాగే క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. కొంచెం ఈరోజు నేను పెళ్లి ప్రసంగం కాదు నేను చేస్తున్నటువంటిది, కానీ ఒక చిన్న విషయాన్ని కొంచెం అవగాహన కొరకు అయ్యుండొచ్చు. ఎందుకంటే దాదాపు 2000 సంవత్సరాలుగా ఎట్లా జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి మనకున్న నానుడు ఏమైపోయిందనంటే, వధువు సంఘము పాటలు ఉన్నాయి, చాలా పాటలు. వధువు సంఘం అని బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక మాట ఉంటే వధువు సంఘము అని కనుక చెప్తే నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా. కానీ గొర్రెపిల్ల భార్య అని చెప్పి యెరూషలేమును అక్కడ చూపించిన విషయం క్లియర్గా ప్రకటన గ్రంథములు ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ భార్య ఎవరన్న విషయం నేను చెప్పట్లే, కానీ నేను తీసుకున్న మాట ఈరోజు నేను మీతో పంచుకుంటున్న మాట ఏమంటానంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సై ఉన్నారని ఎఫెసీ పత్రికలో, ఈవెన్ ఫిలిప్పీ పత్రికల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు క్లియర్గా వ్రాస్తూ ఉంటారు. సంఘం అనేటువంటి ఒక మనము క్రీస్తు యొక్క శరీరము అని చెప్పబడినటువంటిది. సో ఈ శరీరము, ఈ శిరస్సు కలిగితే ఒక వ్యక్తిత్వం. అంటే ఇన్ అదర్ వర్డ్స్ నేనైతే మాట్లాడితే ఏమంటానంటే అర్థం చేసుకుందాం. ఒకవేళ నాది పొరపాటు అయ్యి ఉంటే కనుక నన్ను క్షమించండి ఈ విషయంలోనే. అంతే తప్ప నా మీద మనస్పర్ధలు పెట్టుకొని, నా మీద కోపతాపాలు పెట్టుకొని నన్ను వేరేగా చూడొద్దు. మీ సహోదరుడిగా చూడండి, ప్రయత్నం చేయండి అర్థం చేసుకోవడానికి. మనకి బైబిల్లో చాలా విషయాలలో వ్రాయబడుతున్నటువంటి ఒక మాటలు, ఈవెన్ మనల్ని ఒక్క నూతన పురుషునిగా చేసి
అని ఉంటుంది. సంఘం అనేటువంటి మనల్ని క్రీస్తుతో ఒక నూతన పురుషునిగా చేసి, అంటే సంఘము స్త్రీ కాదు, కానీ సంఘము అది అని మనం పిలుచుకోవచ్చు. సంఘాన్ని ఇట్ ఈస్ ద చర్చ్, షీ ఈజ్ ద చర్చ్ అని కాదు. అక్కడ సంఘమును గురించి ఈవెన్ తెస్సలోనికలు రాసినటువంటి ఒక 2వ పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఏమంటారంటే, ఇంతవరకు అడ్డగించువాడెవరో వాడు అనే మాట అక్కడ వాడబడి, అది పుల్లింగం, పురుషుడుగా చెప్పబడుతున్నటువంటి సంఘాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాట. సంఘమని మనము యేసుక్రీస్తు వారి యొక్క శరీరం. ఈ శరీరానికి శిరస్సు ఉంటేనే ఇది ఎవరి శరీరము అని మనం చెప్పుకోవడానికి ఉంటుంది కదా. ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ శరీరం చెయ్య నరకబడి అక్కడ పడింది అనుకోండి, చూచిన వాళ్ళు ఏమంటారు, ఈ యొక్క శరీరము నా చెయ్యి నరకబడినందు చేత ఇప్పుడు ఇది సువార్తరాజు అని పిలవరు శరీరాన్ని. శిరస్సును బట్టి ఇది సువార్తరాజు గారి యొక్క శరీరము అని చెప్పేసి అని అనాలి, ఒకవేళ నరకబడి ఇక్కడ కనుక పక్కన ఎక్కడన్నా ఉండుంటే కనుక. అలాగే సంఘమును గురించిన విషయంలో కూడా నేను తీసుకొస్తున్న మాట ఏమంటానంటే, యేసుక్రీస్తు శిరస్సు అయి ఉంటుండగా ఈ శిరస్సును బట్టి సంఘానికి ఒక గుర్తింపునిచ్చినట్లుగా సంఘము ఈ శిరస్సు యొక్క శరీరము గనక శిరస్సు శరీరము ఒక వ్యక్తిగా మనం పెట్టుకుంటూ ఉన్నాం. ఈరోజు నేను అంటాను, పెండ్లి కుమారునిగా మనం అందరం కూడా ఒక పురుషునిగా పుల్లింగంతో మాట్లాడబడుతున్నటువంటి ఒక వ్యక్తిగా యేసు యొక్క శరీరముగా అలా తీసుకొచ్చినప్పుడు నేను అట్లా అర్థం చేసుకొని నేను మీకు వివరిస్తూ ఉన్నప్పుడు నేను ఇంకొక మాట ఇందులో తీసుకొస్తున్నా. అదేంటంటే, యేసు 3వ దినమున తిరిగి లేచినప్పుడు కొందరు స్త్రీలు పెందల కడనే ఇంకా చీకటిగా ఉంటుండగానే వాస్తవానికి వాళ్ళు శవాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఉన్నారు. శవానికి సుగంధ ద్రవ్యాలు పోయాలని అనుకున్నారు. అంటే యేసు దేహానికి, అంటే సంఘానికి అనుకుందాం, శిరస్సు కేకుండా ఒట్టి దేహం అయితే సంఘం కనుక ఈ సంఘానికి ఏదో సుగంధ ద్రవ్యాలు పోయాలనుకుని అక్కడికి వెళ్ళి ఉన్నారు. కానీ యేసు యొక్క శరీరముగా పరిగణించబడిన ఈ శరీరం అనేటువంటి యొక్క సంఘము ఏం జరిగింది అని అంటే, 3వ దినమున మహిమ దేహముగా లేచినటువంటిది. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి ఒక భావం చూడండి స్నేహితులారా. 3వ దినమున యేసు యొక్క దేహము, యేసు యొక్క శరీరము భూమి మీద అక్కడ విడవబడలే. ఆ యొక్క తొలచబడిన సమాధిలో విడవబడలే. వారు వెళ్ళి చూచినప్పుడు దేహం మాత్రం ఉండి శిరస్సు లేకుండా ఉండినటువంటిది కాదు. అసలు దేహమే లేదు అక్కడ, ఆయన యొక్క శరీరమే లేదు అక్కడ. అందుకు వాళ్ళు కలవరపడుతూ వచ్చినారు. అందుకు దూతలు చెప్తూ, సజీవుడైన వానిని మృతుల్లో ఎందుకు ఇంకా వెతుకుతారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన మనుషులకు అప్పగింపబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునండి. అంటే ఈరోజు నేను పోయిన వారం చెప్పినట్లుగా 2 దినముల లెక్క అయిపోయింది. యేసు ప్రభువు యొక్క రక్తముతో పరిశుద్ధపరచబడుతూ ఉండేటువంటి ఒక విషయం, కాలము అయిపోయింది. 2000 సంవత్సరాలు ఈజ్ లైక్ 2 days, 2 దినాలుగా పరిగణించబడినటువంటి 2 దినాలు అయిపోయినాయి. ఇప్పుడు 3వ దినమున జరగవలసిన విషయం ఏమిటంటే, మన ప్రభు యొక్క రాకడ, మహిమలోనికి రావడానికి ఆయన తన మహిమతో వచ్చినప్పుడు సంఘం అనేటువంటి ఆయన శరీరమైనటువంటి మనము మహిమ దేహముతో లేవడానికి. అదే కదా పౌలు భక్తుడు అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కనుక మనం చూచినట్లయితే, మనమందరము నిద్రించము, ఈ రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు. మనం అక్షయతను ధరించుకోవాలి, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోవాలి. అందుకే ఫిలిప్పీ పత్రికలో భక్తుడు రాస్తూ పౌలు భక్తుడు ఏమంటారంటే, మన ఈ దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా మార్చే దేవుడు. అంటే మనము మంటి నుండి చేయబడినటువంటి మానవులంగా ఉండి ఉన్నాం. సంఘము ఈ 2 దినాలు ఈ భూమి మీద వీరు ఉండి ఉన్నారు. ఇప్పుడు 3వ దినమున జరగవలసిన కార్యం ఏంటంటే, సంఘం అనేటువంటి మనము యేసుక్రీస్తులో ఏకము చేయబడినటువంటి ఒక మనము. అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఏమంటాడంటే, దేవుని దయా సంకల్పమేమనగా ఈ భూమి మీద ఉన్నవే కానీ సమస్తాన్ని కూడా ఆయన క్రీస్తు నందు ఏకము చేయడానికి మొదటగా మానవులమైన మనల్ని క్రీస్తులో కలుపుకొని ఉన్నారు.
క్రీస్తులో మనలను బ్రతికించి ఉన్నారు, క్రీస్తులో మనలను అంటుకట్టి ఉన్నారు. యేసు యొక్క శరీరముగా మనను గురించి వ్రాయబడినటువంటి ఒక మాట, క్రీస్తు సంఘానికి శిరస్సు ఉంటుండగా సంఘము యేసు క్రీస్తు వారి యొక్క శరీరము అనే ఒక స్టేట్మెంట్స్ ఎఫెసీ పత్రికలో అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాట ప్రకారంగా నేనేమంటానంటే, ఆ యేసు శరీరము మహిమ శరీరముగా లేచే కాలం ఎప్పుడు అనంటే 3వ దినమున. అంటే ఇప్పుడు 2001 నుండి మనం ఆల్రెడీ 3వ దినంలోనికి అడుగు పెట్టామని పోయిన వారం చెప్పాను, ఇప్పుడు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 2 దినాలు అయిపోయి ఈ 3వ దినంలో ఏ క్షణమో ఏ గడియో తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన మహామహిమతో మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన శరీరం అని పిలువబడుతూ ఇంకా ఈ భూమి మీద ఆ యొక్క తొలచిన సమాధిలో ఉంచబడినట్లుగా దేహము మనమందరం కూడా ఈ భూమి మీద ఉండి మానవులంగా ఉండి ఏదో మామూలుగా మనం సంఘముగా మనం జీవిస్తూ యేసు యొక్క శరీరముగా, యేసు పాదములుగా, యేసు యొక్క చేతులుగా ఈ సంఘము ద్వారా దేవుడు తన కార్యాలని జరిగిస్తూ ఉంటుండగా ఇప్పుడు ఏ క్షణమో ఏ గడియో ఈ 3వ దినములో మనం మహిమ దేహముతో లేచేటువంటి ఒక సమయం. నమ్మికెళ్ళి ప్రియ స్నేహితులారా, ఆయన రాకడ జరిగినప్పుడు మనమందరము కూడా మహిమ దేహములతో మనం లేవవలసిన వారమై ఉన్నాం. మహిమ దేహములతో ప్రభువుని ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాం. రక్త మాంసాలతో వెళ్ళం. ఈ రక్త మాంసములు ఆయన యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు. మనము మార్పు చెంది మహిమ దేహముతో మనం లేచినటువంటి వారమై, మనమందరం సజీవులుగా ఉన్న మనము మార్పు చెందినటువంటి వారమై, చనిపోయినటువంటి వారు మహిమ దేహముతో లేచినటువంటి వారై, మనకు మొదటి మాదిరిగా ప్రథమ ఫలముగా యేసు మృతుల్లో నుంచి లేచినప్పుడు ఎలాంటి మహిమ దేహముతో ఆయన లేచి ఉన్నారో అదే రీతిగా మనము కూడా మహిమ దేహముగా మార్చబడ్డానికి, యేసు శరీరము మహిమ దేహముగా తిరిగి లేచినట్లుగా మనమందరము ఆ యొక్క మహిమలోనికి మార్చబడి ఆ మహిమలో మహిమ మేఘమునికి ప్రభుని ఎదుర్కొనే సమయం ఈ 3వ దినములో జరగవలసినటువంటి ఒక కార్యం. నమ్మికెళ్ళి ప్రియ స్నేహితులారా, ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు. ఆ యేసు ప్రభువారి యొక్క 2వ రాకడ క్షణాలు మనకు తెలియదు. ప్రభువారే మాట్లాడుతూ అంటూ ఉన్నారు, ఆ దినమైనను ఆ గడి అయినను ఏ మనుషునికైనానో చివరికి నరపుత్రుడుగా మనుష్య కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారికైనాను దేవదూతలకైనాను ఆ సమయం తెలియదు. కానీ ఆయన వచ్చే సమయానికి రెప్పపాటున మనం మార్పు చెందాలి. రెప్పపాటులో క్షణములో స్నేహితులారా, ఒక్కొక్కసారి భలే భయం వేస్తూ ఉంటుంది నాకు. ఎందుకనంటే మన క్రైస్తవ సమాజం ఈనాడు ఎలా ఉన్నారు అంటే, మనం ఆ రాకడను గురించి ఆయన రాజ్యాన్ని గురించిన అవగాహన తగ్గిపోయింది. అలక్ష్యం చేస్తూ ఉన్నాం, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఎంతసేపు మన ఆలోచనలు ఏంటంటే, ఈ భూమి మీద మేము బాగుంటే మాకు అంతే చాలండి, మేము బ్రతకాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి, మేము ఆశీర్వదించబడిన వారంగా ఉండాలి, మా బిడ్డలు బాగుండాలి, మాకు ఇల్లు ఉండాలి, మాకు పొలాలు బాగుండాలి, మా జీవితం బాగుండాలి, మా పిల్లలకి పిల్లలు పుట్టేయాలి, మా పిల్లలకి మంచి పెళ్ళిళ్ళు అయిపోవాలి. ఇలాగున్న ఎంతసేపు మన ఆలోచన ఏంటంటే భూమి మీదే మనం ఉండిపోతామన్నట్లుగా, భూమి మీదే మన జీవితకాలం అంతా అన్నట్లుగా అదే తాపత్రయంతో ఉంటూ ఉన్నాం. స్వస్థతల కొరకు, మన కన్నీరు తొడవబట్టం కొరకు మేము కూడా మాట్లాడుతుంటే అలాంటి మాటలనే వాడుతూ ఉంటాం. మీ హృదయములను కలవరపడనీయకండి, మీ దుఃఖము సంతోషంగా మారుతుంది, ఇలాంటి విషయాలు చెప్తూ ఉన్నప్పుడు ప్రజలకు చాలా బాగుంటుంది. కానీ ఈరోజు నేను ఏమంటానంటే, మన దుఃఖము మన కన్నీరు తొడబడేది అక్కడ ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, మహిమ దేహముతో మనం వెళ్ళినప్పుడు ఆయన మనకిచ్చే అధికమైన మేలు, మహిమ దేహముతో ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి ఈ భూమి మీద ఉండేటువంటి జీవితమును గురించి కంటే మనం ఆలోచించవలసింది ఆ ప్రభుని రాకడను గురించి. ఏ క్షణం అన్న ప్రియ స్నేహితులరా, ఒకవేళ కనుక ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతుంటుండగా ప్రభు వస్తే రెప్పపాటున మనం మార్పు చెందాలి. రెప్పపాటులో అంటే నాట్ ఈవెన్ ఏ సెకండ్లో కూడా ఇంకా చిన్న భాగంలో మనం మార్పు చెందాలి. ఆ తర్వాత మనం వచ్చి అడిగిన ప్రయోజనం లేదండి. ఎందుకంటే నేను వింటూ ఉంటాను, చూస్తూ ఉన్నాను, చాలామంది ఏంటంటే ప్రభు రాకడ జరిగాక అప్పుడైనా ప్రార్థన చేసుకొని అప్పుడైనా వెంటనే మేము కూడా మార్పు చెందేస్తాంలే అని చెప్పేసి అని అనుకుంటారు. నోవహు ఓడలోనికి వెళ్ళిన తర్వాత, తలుపు వేయబడిన తర్వాత, ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఎంత లబోదీపమన్నా
ప్రయోజనం లేకపోయింది. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధంగా ఉండినటువంటి వారితో పెండ్లి కుమారుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసిన తర్వాత ఆ కన్యకలతో ఉండినటువంటి కన్యకలే వీళ్ళ దీపాలు వెలగలేదు కనుక బజారుకి వెళ్ళి ఉద్యోగోటాలకు వెళ్ళి ఆత్మనిపుదల కొరకు వెళ్ళి అప్పుడు మరలా వచ్చి అయ్యా మేము కూడా 10 మందిగా మేము వండినటువంటి వాళ్ళం, ఆ 5గురితో పాటు మేము కూడా ఉన్నామని చెప్పినా తలుపు వేయబడింది కనుక ఆయన అంటాడు, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, వెలుపల చీకట్లోనికి పొండి అని. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, యేసు రాకడ తథ్యం. ఎప్పుడో ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు. ఈలోగా మన యొక్క జీవితం ఎలా ఉంది అని అంటే ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో మనకు తెలియట్లే. ఏ హార్ట్ అటాక్ వస్తుందో, ఏ యాక్సిడెంట్ అవుతుందో, లేకపోతే ఏ రకంగా ఏమీ లేకుండా కూడా ఒకవేళ ప్రాణం పోతుందో మనకు తెలియదు. ప్రాణం పోయిన తర్వాత అప్పుడు మనం అడగలేం, అప్పుడు మనం మొరపెట్టలేం, ఆ రక్తంలో మనం కడగబడలేం. అప్పుడు సువార్తను నమ్మే అవకాశం లేదు. సువార్తను నమ్మడానికి అవకాశం ఉన్నప్పుడే సువార్తను నమ్మి ఈ 3వ దినం మహిమ దేహములోనికి మనం లేచి ఆ ప్రభుని మధ్యాకాశంలో ఎదుర్కొనడానికి అయినటువంటిదిగా సిద్ధపడాలని ఇది నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. పరమ తండ్రి మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ప్రార్థన చేస్తున్నాను. నాయనా 2 దినాలు అయిపోయినాయి, 3వ దినంలో మేము ఉండి ఉన్నాం. 2 దినాలు మీ యొక్క దేహము ఆ యొక్క సమాధిలో ఉంచబడినటువంటి యొక్క కాలం అయిపోయింది, భూమి మీద ఉండేటువంటి యొక్క కాలం అయిపోయింది. ఈ 3వ దినమున మీరు నాయన యొక్క భూమిలో ఆ యొక్క సమాధిలో నుండి మహిమతో మీరు లేచినట్లుగా నాయన మీ శరీరం అనబడినటువంటి యొక్క సంఘమైనటువంటి యొక్క మేము ఏ పేరైనా కానివ్వండి సార్వత్రిక సంఘముగా మేము మహిమ దేహముతో లేవవలసినటువంటి యొక్క సమయం ఆసన్నమై ఉన్నది నాయన. మీరు అక్కడ ఏ క్షణమందు జరిగినా, ఏ అర్ధరాత్రి వేళ జరిగినా, ఏ సాయంకాల సమయంలో జరిగినా, ఏ తెల్లవారుజామున జరిగినా నాన్న మీ రాకడ జరిగినప్పుడు మేము ఆ మహిమలోనికి రావడానికి, మహిమ మేఘమునికి రావడానికి, మిమ్మల్ని మహిమలో మేము కలుసుకునడానికి, మహిమ దేహములోనికి మేము మార్పు చెందడానికి ఈరోజు అవకాశం ఉంటుండగా ఇప్పుడే మేము అడుగుతున్నాం, మమ్మల్ని క్షమించండి నాన్న. మీ మహిమతో మమ్మల్ని నింపండి. మీ మహిమ వస్త్రాన్ని మా మీద కప్పి ఉన్నారు కనుక అట్టి మహిమ వస్త్రాన్ని కలిగినటువంటి వారమై నీ రాజ్యానికి మేము వచ్చున్నట్లు సహాయం చేయమని మేము ప్రార్థిస్తూ వీరిని కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. నాయన నీ రాకడ జరిగినప్పుడు వీరింటి వారందరూ, నేను నా ఇంటి వారందరం మీ యొద్దకు మేము వచ్చినట్లుగా కృప చూపించుమని, కనికరించుమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు ఆయన బిడలముగా మనకు మన యొక్క కుటుంబములకు తోడయండి, సహాయం చేసి మహిమలోనికి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, యేసు త్వరగా వచ్చేస్తున్నారు బిడ్డలారా. ప్రేమతో నేను చెప్తూ ఉన్నాను, పరిస్థితులు అర్థం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ దేశంలో ఇటు ప్రపంచంలో జరుగుతున్న విషయాల్ని గ్రహించి నేను మీతో చెప్తున్నాను. ఏ క్షణము ఏ గడియో మనకు తెలియదండి. 3వ దినంలో ఉన్నాం, ఇంకా చీకటిగా ఉంటుండగానే ఆయన అప్పటికే లేచిపోయారు. అలాగనే మనము కూడా మహిమ దేహములతో మహిమ మేఘమునెక్కి మహిమాన్వితుడైనటువంటి యొక్క ప్రభువుని మనం కలుసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఇంకా లేకపోతే ఇప్పుడైనా మించిపోయింది లేదు, యేసు ప్రభుని నమ్మండి, యేసు ప్రభుని మీ హృదయంలో చేర్చుకునండి. ఆయన రక్తములో కడగబడి మహిమ వస్త్రాన్ని కలిగి ఉండి ఆయన మహిమలోనికి మనం వెళ్ళడానికి సిద్ధపడదాం. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలు నాతో పంచుకోవాలని అనుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440 కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని అనుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907 94400409992 8143221122 88855276662 మరియు 83744443766. ఈమెయిల్ ద్వారా నాకు ఏదైనా తెలియజెప్పాలని అనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో ప్రభుని రాకడ ఆలస్యమైతే మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు త్వరగా రానయ్యన్న ఆ యేసు ప్రభు చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.